ఇక్కడ కూడా మనం చెప్పుకోవాలి, నా కోసం ట్రాఫిక్ ఆపద్దు, సాధారణ ట్రాఫిక్లోకి కాన్వాయ్ని అనుమతించండి, సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు. సో ఇది ఒక మంచి నిర్ణయమే. కాకపోతే దీంతో పాటుగా సో మాజీ ముఖ్యమంత్రికి మీరు గవర్నమెంట్ ప్రోటోకాల్ ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా, కొద్దిగా సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే అది సరైన డెసిషన్ కాదు. సో మీరు ఏమైనా సవరణ చేసుకుంటారేమో అని చెప్పి మళ్ళీ మేము అడుగుతున్నాం మిమ్మల్ని. సో తప్పకుండా మాజీ ముఖ్యమంత్రికి డెఫినెట్గా ఇవ్వాల్సిందే. ఎందుకంటే తెలంగాణ పాత్రలో కీలక పాత్ర పోషించింది కేసీఆర్. మరి అటువంటి కేసీఆర్కి ఇవ్వకపోవడము, కేసీఆర్కి కూడా మీరు రద్దు చేయడం అనేది సరికాదు. కాబట్టి సో ఒకసారి సవరణ చేసుకోండి. అండ్ మీరు తీసుకున్నటువంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉండవు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి పోతే మనం చూసినాం, పటంచెరు విషయం మీకు గుర్తుందో లేదో, పటంచెరు బిహెచ్ఎల్ దగ్గర వాళ్ళ అబ్బాయి ఒక చిన్న పాప కుక్క గరిచింది. సో కుక్క గరిచింది, మేము చాలా ఘోరంగా డ్యామేజ్ అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే అదే రోజు ఏ రోజైతే 15,000 డబల్ బెడ్రూమ్ ఇంటిగ్రిటీ హౌసెస్ ఏవైతే పంపిణీ చేయడానికి అంటే ఓపెన్ చేయడానికి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన రోజున ఆ ప్రోటోకాల్ వల్ల అంబులెన్స్ని కూడా ఆపేసిండ్రు. అసలు జనరల్గా అంబులెన్స్ని ఎవరు ఆపద్దు కూడా. అంబులెన్స్ సైరన్ మోగిందంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుడైనా సరే, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే అది మినిమం కామన్ సెన్స్, మినిమం మానవత్వం. సో అక్కడ వాగ్వాదానికి దిగిండ్రు పోలీసులు. లేదు ముఖ్యమంత్రి వస్తుండే మీరు ఆగండి అని చెప్పి. అంటే అక్కడ మీకు ఒక ప్రాణం ఇంపార్టెంటా లేకపోతే ముఖ్యమంత్రి కాన్వాయ్ పోవడం ఇంపార్టెంటా? సో ఇటువంటి సందర్భాలు చాలా సెన్సిటివ్ విషయాలు ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తాయండి. సో అందుకని నేను చెప్తా ఉన్నాను, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డెసిషన్ చాలా మంచి డెసిషన్. ఎందుకంటే ట్రాఫిక్ ఆంక్షల వల్ల సో ముఖ్యమంత్రి కాన్వాయ్ ఈ మధ్య రోజు తిరుగుతుంది కాబట్టి, ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ అంటేనే హైదరాబాద్ అన్నట్టుగా కూడా మారిపోయిన సందర్భంలో మరి ఇటువంటి వాటిని ఒకసారి మీరు కంట్రోల్ చేసే విధంగా మరి రేవంత్ రెడ్డి గారు నా గురించి ట్రాఫిక్ ఆపద్దు, సో అందరి మధ్యలోనే నేను కూడా తిరుగుతాను నా కాన్వాయ్ గురించి అని చెప్పి ఈయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నిజంగా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బట్ ఇది ఇట్లనే కంటిన్యూ అవ్వాలని మాత్రం మేము ఎప్పటికి కూడా కోరుకుంటాం.